I request our doctors, Dr. Harika ma'am and Dr. Sandhya ma'am, to talk few words about World IVF Day. A very good afternoon, everyone. Happy World IVF Day to all of you. And world's first IVF baby, Louise Brown, she was born on July 25th, 1978. So, ఈ milestone ని గుర్తుగా globally every year July 25th World IVF Day గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఒక 40 years back ఎక్స్పెరిమెంట్ లాగా స్టార్ట్ అయిన ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ నౌ ఇట్ హ్యాస్ గివెన్ హోప్ టు మిలియన్స్ ఆఫ్ కపుల్స్, ఇన్ఫర్టైల్ కపుల్స్, అండ్ సిన్స్ దెన్ ఇట్ హ్యాస్ చేంజ్ ద రిప్రొడక్టివ్ మెడిసిన్ ఫర్ ఎవర్. సో ఇన్ఫర్టిలిటీ అనేది లైక్ వరల్డ్ ఐవీఎఫ్ డే సెలబ్రేషన్ అనేది ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ మెడికల్ అచీవ్మెంట్ సెలబ్రేషనే కాదు, ఇట్స్ అబౌట్ సెలబ్రేటింగ్ కరేజ్, హోప్, స్ట్రెంగ్త్ అండ్ న్యూ బిగినింగ్స్. సో ఇన్ఫర్టిలిటీ అనేది ఒక మెడికల్ కండిషన్, ఇట్స్ నాట్ లైక్ పర్సనల్ ఫెయిల్యూర్. సో కరెక్ట్ అడ్వైజ్ ఉంటే, కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్రాపర్ అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్ గా ప్రతి ఒక్క కపుల్ కూడా ప్రెగ్నెన్సీ అనేది అచీవ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్ ఆఫ్ యూ నో ఐవీఎఫ్ జర్నీ ఇస్ నాట్ అన్ ఈజీ జర్నీ. సో ఇట్ హ్యాస్ లాట్స్ ఆఫ్ ఎమోషన్స్. పెయిన్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, హోప్ ఉంటుంది, కరేజ్ ఉంటుంది, రెసిలియన్స్ ఉంటుంది. సో డెఫినెట్ గా ఈ టఫ్ జర్నీలో, ఐవీఎఫ్ జర్నీలో ఎమోషనల్ సపోర్ట్ అండ్ పేషెన్స్ అనేది చాలా అట్మోస్ట్ ఇంపార్టెంట్. నౌ బీయింగ్ ఫర్టిలిటీ డాక్టర్స్ we feel very happy to see you not as patients but as parents carrying tiny miracles. So thank you for placing trust in us, and 49 team is always dedicated to providing compassionate, ethical and evidence based care. Thank you once again and a very happy World IVF Day to all of you. Thank you. ఈ రోజుల్లో మామూలుగా అన్ని జనరల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలాగైతే ఇంక్రీజ్ అవుతున్నాయో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతుండడం మనం చూస్తున్నాం. ఈవెన్ చాలా చిన్న ఏజ్లో, అంటే ఏజ్తో పాటు తగ్గుతుంది అందరికీ తెలిసిన విషయమే. బట్ ఈ మధ్య కాలంలో మెయిన్ రీజన్ ఏంటంటే మనకి లైఫ్ స్టైల్. సో మన లైఫ్ స్టైల్ ఎట్లా, సెడెంటరీ లైఫ్ స్టైల్, తర్వాత ఎక్కువ స్క్రీన్ టైమ్ అండ్ ఒబేసిటీ ఎక్కువ అవడము, దెన్ మనం తినే ఫుడ్ కానివ్వండి, డైట్, ఇర్రెగ్యులర్ స్లీప్, స్ట్రెస్ మెయిన్గా, ఇవన్నీ కూడా మన జనరల్ హెల్త్ లానే రిప్రొడక్టివ్ హెల్త్ మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ ఈవెన్ మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా మన లైఫ్ స్టైల్ అండ్ మన ఫుడ్ ఇవన్నీ కూడా కారణం. అడల్ట్రేషన్, మన పెస్టిసైడ్స్ తినే ఫుడ్లో, ఇవన్నీ కూడా మన రిప్రొడక్టివ్ హెల్త్ ఎఫెక్ట్ చేస్తుంది. చేతుల్లో హ్యాపీ మిరకల్స్ చూస్తుంటే, అంటే మేము ఈ ప్రొఫెషన్ లోకి వచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. మేబీ గాడ్ బ్లెస్డ్ us టు బి ఇన్ దిస్ ప్లేస్ మా అందరిది. సో ఆ హ్యాపీనెస్ ఒక సైంటిఫిక్ మిరకలే కాదు, ఇట్ ఈస్ కపుల్స్ పర్సివియరెన్స్, కపుల్స్ హోప్ అండ్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఆ నిప్లోంచి బయటకు వచ్చే ప్రతి కపుల్ ఒక హోప్ తో ఇక్కడికి నడుచుకుంటూ వస్తారు. అండ్ ఆ బేబీని ఎత్తుకుని నడుచుకు వచ్చే వరకు దే వెయిట్ అండ్ దే అంటే పేషెంట్లీ వెయిట్ ఫర్ దట్ మిరకల్ టు హ్యాపెన్ అన్నమాట. సో ఆ జర్నీలో మేము అందరం పార్ట్ అయినందుకు మేము ఎంతో బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాము. సో యాజ్ డాక్టర్, యాజ్ అన్ ఎంబ్రియాలజిస్ట్, యాజ్ whoever, అంటే 49 టీమ్ లో ఉన్న ప్రతి పర్సన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద డే టు ద మిరకల్ చేతిలో వచ్చే వరకు ఎవరు అయితే మీకు హెల్ప్ చేశారో వాళ్ళందరికీ మీ తరఫున మేమందరం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అండ్ ఈ రోజు ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఇట్స్ ఒక సైంటిఫిక్ అచీవ్మెంట్ తో పాటు ఒక రెసిలియన్స్ అన్నమాట, ఒక హోప్. సో ఈ జర్నీలో మాతో ఉన్న మీ అందరికీ, మీతో ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్ కి థ్యాంక్ యూ సో మచ్. ఫెయిల్యూర్, రిపీటెడ్గా ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది, లేదంటే రిపీటెడ్గా ప్రెగ్నెన్సీ లాస్ అవుతుంది, మిస్క్యారేజెస్ అవుతున్న వాళ్ళకి ఇట్ ఈస్ బియాండ్ ఐవీఎఫ్ అనమాట. అంటే జెనెటిక్స్ అండ్ ఇమ్యూనాలజీ ఇవన్నీ కూడా ఇంకా డీటెయిల్డ్గా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్స్ కూడా కొన్ని వేరే ఇవ్వాల్సి ఉంటుంది. సో దీనికోసం మా 49 క్లినికల్ టీమ్తో పాటు కొంతమంది ఎక్స్పర్ట్స్ని తీసుకొని ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఫామ్ చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. హలో వ్యూవర్స్, నేను డాక్టర్ మృదుల, సీనియర్ కన్సల్టెంట్, 49 హాస్పిటల్, సికింద్రాబాద్ బ్రాంచ్. సో వరల్డ్ ఐవీఎఫ్ డే అంటే ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం సందర్భంగా మా 49లో చేసిన కొన్ని స్టడీస్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొన్ని సంస్థలు లైక్ ఎష్రే, ఆస్పైర్ మరియు టోక్యోలో యాక్సెప్ట్ చేయబడ్డాయి. ఈ స్టడీస్ అన్ని కూడా ఒకటే చెప్తున్నాయి, మనం డైలీ చూసేది అంటే కపుల్స్ వాళ్ళ ప్రెగ్నెన్సీని పోస్ట్ పోన్ చేసుకోవడం, ఎక్కువ రోజుల వరకు డిలే చేయడము, పురుషులలో వాళ్ళ స్పర్మ్ క్వాలిటీ అనేది
రోజు రోజుకి తగ్గడము ఇవన్నీ మనకి స్టడీస్లో క్లియర్గా కనిపిస్తున్నాయి. సో మేము చెప్పేది ఒకటి 49 ద్వారా కపుల్స్ వాళ్ళ ఫర్టిలిటీ తెలుసుకోవడానికి లేట్ చేయకండి. ఎందుకంటే ఈ ఫర్టిలిటీ అనాలిసిస్ కానివ్వండి, ఎవాల్యుయేషన్ కానివ్వండి, అండ్ ప్రాబ్లమ్ని బట్టి ట్రీట్మెంట్ కానివ్వండి, టైం అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో మనం ఎర్లీగా ట్రీట్ చేసుకుంటే వాళ్ళకి రిజల్ట్స్ కూడా తొందరగా పాజిటివ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ. Hello everyone, I'm Dr. Tejaswini, consultant 49 సికింద్రాబాద్. సో ఈ వరల్డ్ IVF డే సందర్భంగా మనము ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటి అంటే, మన ఇండియాలో టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గడం జరుగుతుంది. సో ఇండియాలో మనకు 1.9గా అది గమనించడం, అండ్ తెలంగాణలో 1.8 అండ్ ఏపీలో 1.7 లాగా అది మనం గమనించడం అనేది జరుగుతుంది. మరి ఇది ఎందుకు అవుతుంది అన్నట్టు చూసినట్టయితే ఏజ్ రిలేటెడ్ ఫర్టిలిటీ ఇష్యూస్ వల్ల అండ్ మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడం వల్ల అండ్ PMOS కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్ లాగా దీనికి కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ వరల్డ్ IVF డే సందర్భంగా మీరు కెరీర్ ప్లానింగ్తో పాటు ప్రెగ్నెన్సీ అనేది కూడా సైమల్టేనియస్గా ప్లాన్ చేసుకోవడం అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. IVF ట్రీట్మెంట్లో చాలా ఇంజెక్షన్స్ ఉంటాయి అని భయపడుతున్నారా? సో మనం నీడిల్ ఫ్రీ IVF అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. అంటే మనం ఇచ్చే IVF ఇంజెక్షన్స్ నీడిల్ లేకుండా, ప్రిక్ లేకుండా ఇస్తామన్నమాట. ఇది కొత్తగా వచ్చిన సిస్టమ్ అన్నమాట, సిస్టమ్ ఆఫ్ డెలివరీ ఆఫ్ డ్రగ్, నీడిల్ ఫ్రీ డెలివరీ డ్రగ్ సిస్టమ్. సో దీనివల్ల ఏంటి అంటే IVF ఇంజెక్షన్స్ తీసుకునే వాళ్ళకి పెయిన్ అనేది ఉండకుండా ఉంటుంది, ప్రిక్ పెయిన్ అనేది ఉండకుండా ఉంటుంది. సో ఆ ఇంజెక్షన్స్ గురించి భయపడుతూ ఉంటే IVF ట్రీట్మెంట్ మానేయకండి. వీ హ్యావ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ like this needle free injections. So definitely గా మీరు ఆ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, కంఫర్టబుల్ గా తీసుకోవచ్చు.